మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మావోయిస్టు టెక్ శంకర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు. 10 రోజుల క్రితమే టెక్ శంకర్ అలియాస్ జోగారావు తమ ఆధీనంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారని, ఇప్పుడు ఎదురుకాల్పుల్లో చనిపోయారని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు లొంగిపోయిన వ్యక్తిని ఎలా ఎన్కౌంటర్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన 2 ఎన్కౌంటర్లో అతి ప్రధానమైన మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా, అదేవిధంగా రెండో రోజు జరిగిన ఎన్కౌంటర్లో టెక్ శంకర్, జోగారావుగా గుర్తింపు పొందిన టెక్ శంకర్ ఈయన కూడా మావోయిస్టులు ఎంత గుర్తింపు పొందిన వ్యక్తి. ప్రధానంగా ఈయన మీద కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే 20 లక్షల రివార్డు ఉంది, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది. ఎంత ప్రధానమైన వ్యక్తికి సంబంధించి వాళ్ళ పోస్ట్ మార్టం రామచోడవరం ఏరియా ఆసుపత్రిలో జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు కూడా రావడం జరిగింది. అసలు వాళ్ళ ఆవేదన ఏంటి, ఏం జరిగిందనే విషయాన్ని వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నిస్తాం. మీ పేరేంటి? అజయ్ కుమార్ అండి. మా సొంత చిన్న అండి, జోగారావు గారి పిల్లలు, మెట్టూరు జోగారావు అండి. ఆ తర్వాత దళంలోకి వెళ్ళిన తర్వాత టెక్ శంకర్ అని పిలువబడి దాదాపు 30 సంవత్సరాల పైన. మీ కుటుంబ సభ్యులతో కానీ మీతో కానీ ఎవరితో ఆయనకు రిలేషన్ ఉందా? ఎవరితోని ఇప్పటి వరకు ఎప్పుడు ఎవరితో ఇంటరాక్ట్ అవ్వలేదండి. బట్ కలవాలని చాలాసార్లు ట్రై చేశారంట కానీ, బట్ మా దగ్గర పోలీసులు ఎప్పుడు ఉండడం వల్ల మమ్మల్ని ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు. బట్ ఆయన ఎక్కడైనా ఉంటే మేము జాగ్రత్తగా ఎప్పుడైనా టీవీలో ఇలా న్యూస్ చూస్తున్నప్పుడల్లా దేవుడి దయ వల్ల ఆయన పేరు రాకూడదని కోరుకున్నాము. బట్ అది చివరికి లాస్ట్కి ఆయన పేరు కూడా టీవీలో రావడం మాకు చాలా అది బాధాకరం. అది విషయం మేము 10 రోజుల ముందు చెప్పారు, 10 రోజుల ముందే పోలీసులు చెప్పారు దొరికిపోయారని చెప్పారు. బట్ అది 10 రోజుల ముందే చెప్పారు, 10 రోజుల ముందు చెప్పారు అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళే చెప్పారంట, పోలీసులు వాళ్ళు చెప్పారంట ఇంట్లోకి. బట్ అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఇప్పుడు చూస్తేనేమో మృతదేహం చనిపోయారని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది మాకు తెలియట్లేదు. 250 మంది దొరికిపోయారని చెప్పారు ఇండివిజువల్ గా. వాళ్ళందరినీ ఏం చేయలేదు, కానీ కొంతమందినే పట్టుకున్నారు. కొంతమంది వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళని ఏం చేయలేనప్పుడు వీళ్ళు కొంతమంది దొరికినప్పుడు వీళ్ళని ఎందుకు ఎలా చేశారనేది అది ఖచ్చితంగా తెలియాలి. అది స్పష్టంగా బయటకు రాదని నేను కోరుకుంటున్నాను. బయటకు రాదా నిజాలు కూడా. ఎందుకంటే మెయిన్ ఎవరైతే ఉన్నారో పలానా హిడ్మా గారు కానీ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎంతమంది ఉన్నారని మనకి తెలియదు, ఇంకెంతమంది ఉన్నారనేది. వీళ్ళు ఆల్రెడీ నాకు తెలిసి చాలా మంది ఇంకా లొంగిపోయి ఉన్నారు. బట్ వాళ్ళ పేర్లు బయటకు తీయట్లేరు. బట్ నిన్న కూడా పొద్దున కూడా చూస్తే పొద్దున గణపతి పారిపోయారని చెప్పారు, ఇప్పుడేమో న్యూస్ లో గణపతి చనిపోయారని వస్తున్నారు. అంటే వాళ్ళు పోలీసు వాళ్ళు వాస్తవాలని దాచిపెడుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సంఘాలు కూడా ఉన్నాయి, చాలా మాట్లాడుతున్నారు. అమ్మా, ఇప్పటికే జరిగిన సంఘటనల మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు టెక్ శంకర్ వాళ్ళ బంధువులు అయితే 10 రోజుల క్రితం దొరికిపోయారని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఎలా చనిపోయారు అంటున్నారు. వాళ్ళకి కూడా చాలా అనుమానం అంటారు. మీరేమంటారు? అంటే ఇది మొదటి నుంచి కూడా అంటే ఒక 15 రోజుల క్రితము టెక్ శంకర్ అనే అతను సరెండర్ అవుతున్నారనే ఒక వార్త ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. అది వచ్చిన తర్వాత గ్రామంలో ముఖ్యంగా వాళ్ళ ఇంటికి వెళ్లి కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు అలాగే పోలీసులు కూడా వెళ్లి ఒక ప్రకటన ఇవ్వాలి, మీరు అసలు మీ ఇంటి నుంచి మీరు అంటే మీరు ఒక ప్రకటన ఇవ్వాలనే దగ్గర ఒత్తిడి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులకి. అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. ఏమైనా నిర్ణయించుకుంటే వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే సుమారు 37 సంవత్సరాలుగా వాళ్ళు వెళ్లిన వాళ్ళు రావాలనుకుంటే వాళ్ళే నిర్ణయించుకుంటారు. మేమైతే ఎటువంటి ప్రకటన ఇవ్వలేమనే దగ్గర వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే ఇదైతే ముమ్మాటికి ఒక ట్రాప్ లో వాళ్ళు ఏదో ఒక ద్రోహానికి ఎవరో తలపడడంతో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఆ రకంగానే వాళ్ళని పట్టుకొని చంపారనే దగ్గర అయితే మేము ఖచ్చితంగా నిర్ధారించుకుంటాం. ఇదైతే ఎన్కౌంటర్ అయితే కాదు, ముమ్మాటకనే హత్య. ఇది ఖచ్చితంగా హత్య. శంకర్ చనిపోయిన విధానం మీద అయితే చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల కస్టడీలో తీసుకున్న వ్యక్తి ఏ రకంగా చనిపోయారు అన్న విషయం మీద అయితే చాలా సందేహాలు అటు ప్రజా సంఘాల్లోనూ అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల అదే మాట చెప్తున్నారు. దీనికి సంబంధించి వాస్తవాలు అయితే బయటకు వెల్లడి కావాలని కోరుకుంటున్నారు. ప్రజా సంఘాలు కూడా దీనికి సంబంధించి న్యాయం చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా టెక్ శంకర్ తో పాటు మిగిలిన బాడీస్ కూడా పోస్ట్ మార్టం జరగాల్సి ఉంది. ఇంకా కొనసాగే అవకాశం ఉంది. దానికి చెందిన సంబంధించిన బంధువులు కూడా ఇక్కడికి వచ్చి తమకు బాడీస్ అప్పగించాలని ఎదురు చూస్తున్నారు. రంపచోడవరం నుంచి విజయ్ సరీష్ ఫర్ సాక్షి.